సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం, అస్తవ్యస్తం, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీకొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది. ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామ ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిదో నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం. దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ against the established government, legally established government. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం, ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజ్ని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగుండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది. లెక్కలేనంత మంది ఆ రోజు 1997లోన వరద వచ్చింది. 1902లో వరద వచ్చింది కదా, మన దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్కలేనంత మంది చనిపోయారో, కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో, శవాల్ని మనం లెక్కించలేకపోయామో, అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను. నేను గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదా అంటే నేను అడుగుతున్నాను.
మీ కుట్రలో భాగమే. లేకపోతే ఎవరండి సురేష్? ఈ పడవలు ఏంటండి? ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండరాయునిపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి పడవలు మరలా ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి గొల్లవీడిలో ఈ ఉదయశ్రీ ఉషాశ్రీ ఎవరైతే ఉన్నారో ఈ తలసల రఘురామ్ గారి పార్ట్నర్, అతను వ్యాపార రిలేషన్, అతను ఈ రెండో వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు రిమాండ్ రిపోర్ట్లో కూడా. పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ ట్రాన్సాక్షన్, బిజినెస్ అఫైర్స్, సాలరీస్ బోత్ ఆర్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ తలసల రఘురామ్, కోమటి రామ్మోహన్, కజిన్ అండ్ ఫాలోయర్ ఆఫ్ తలసల రఘురామ్. తలసల రఘురామ్ అంటే జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ ఎమ్మెల్సీ. హీ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ హిమ్ ఎవ్రీథింగ్. ఇతను కోమటి రామ్మోహన్ తలసల రఘురామ్కి చెప్పకుండా, ఇది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వ్రాసిన మాట అండి, నేను చెబుతున్న మాట కాదు. ఉషాద్రి యూజ్డ్ టు ట్రేడ్ శాండ్ ఇల్లీగల్లీ విత్ నందిగం సురేష్ ఆఫ్ ఉద్దండరాయునిపాలెం. సిమిలర్లీ దీస్ టూ హ్యాడ్ మూవ్డ్ దేర్ బ్రోడ్స్. ఇదంతా మిగతా కథ. సో సురేష్కి ఉషాద్రి, రఘురామ్ గారికి కోమటి రామ్మోహన్. సో ఈ పడవలు, అరెస్ట్ అయిన ముద్దాయిలు మన తలసల రఘురామ్, తర్వాత ఇతను ఎక్స్ఎంపీ సురేష్, వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు. యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి ఏం చేశారు? యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్ ఐ యాడెడ్ సెక్షన్ 61B BSN యాక్ట్. ఏంటిది? కుట్ర, కాన్స్పిరసీ. ఈ కుట్ర సురేష్ ఒక్కడు, తలసల రఘురామ్ ఇద్దరే పన్నుతారా? బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్ పాత్రధారుడా? హైదరాబాద్లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రధారుడు కాదా? అంటే వీళ్ళిద్దరికి తెలియకుండా ఈ దళిత వర్గానికి చెందిన ఇతనే ప్లాన్ చేస్తాడండి. ప్రకాశం బ్యారేజ్ లాంటి అదొక జాతీయ ప్రాపర్టీని, నేషనల్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం కోసం, నాశనం చేయటం కోసం దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకు భంగం కలిగించడం కోసం 20 లక్షల ఎకరాలు పోతాయండి. వీళ్ళు చేపట్టిన సాగులోకి రాకుండా పోతాయి 20 లక్షల ఎకరాలు. రైతు అనేవాడికి ఒక మెతుకు అన్నం ఉండదు. ఇక రైతు అనేవాడు ఒక ఎకరం సాగు ఉండదు ఇక్కడ కృష్ణా డెల్టాలో. అంత దుర్మార్గపు ప్లాన్ చేశారు. అందుకే కుట్ర సెక్షన్ని యాడ్ చేస్తున్నాం మేము. ఈ కుట్రలో అసలు సిసలైన వాళ్ళని బయటకు తీస్తామని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. దిస్ ఈజ్ ద రిమాండ్ రిపోర్ట్. నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీళ్ళిద్దరంతా సాహసం చేయలేరు. ఎక్స్ఎంపీ సురేష్, తలసల రఘురామ్, వీళ్ళిద్దరు ఇంత సాహసం చేయలేరు. పడవలు ఉండొచ్చు, పడవలతో వ్యాపారం ఉండొచ్చు, పడవలతో ఇసుక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయాలి, ఆ జాతీయ ఆస్తికి నష్టం కలిగించాలి. ఎంతమంది చనిపోయినా పర్లేదు, ఎన్ని కోట్ల ఆస్తి నష్టమైనా పర్లేదు, 20 లక్షల ఎకరాల్లో సాగు జరగకపోయినా పర్వాలేదు, రైతులందరూ అలో లక్ష్మణాన్ని అల్లాడినా పర్వాలేదనే నిర్ణయం వీళ్ళిద్దరూ తీసుకుంటారంటే నేను ఒప్పుకోలేను. దీని వెనక బలీయమైన శక్తి, బలమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాక మరెవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాక మరెవరు? ఈ బలీయమైన శక్తి పాత్రను కూడా వెలికి తీయాలని నేను దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డీజీపీ నేను కోరుతూ ఉన్నాను. ద్వారకా తిరుమలరావు గారిని నేను కోరుతూ ఉన్నా, అయ్యా ఇది సీరియస్గా దర్యాప్తు చేయాలి. దీని వెనుక పెద్దల హస్తం ఉంది.
ఇది కుట్రలో భాగమే. అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటయా ఈ పనికిమాలిన తాళ్ళతో కడుతున్నారు, వరద వస్తుంది కొట్టుకుపోతాయంటే నోరు మూసుకెళ్ళండి అన్నారట. మీకు ఇక్కడేం పని అని వాళ్ళని తరివేశారట. ఇదంతా కుట్రలో భాగం కనుక దీన్ని అంత ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు. పోలీసులు సరైన సమయంలో కేసు రిజిస్టర్ చేశారు, దర్యాప్తు చేశారు. అరెస్టు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ పాత్రధారులు మాత్రమే. సూత్రధారుల్ని బయటకు తీసుకురావాలి. ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్థులైన ఈ వీళ్ళిద్దరు అరెస్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకి తోడుగా ఉన్న మాజీ ఎంపీ సురేష్ అండ్ ఎమ్మెల్సీ తలసిర రఘురాం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు కీలక పాత్ర సూత్రధారి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అనుంగు శిష్యుడు. వీళ్ళ 6 కుట్రపడినారు. దేశద్రోహ నేరం లాంటిది వీళ్ళు చేసింది. నథింగ్ స్మాల్ ఆఫ్ దట్. దిస్ ఈజ్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్, లీగల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఈ కూటమి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినట్లు లెక్క, ఒక కుట్ర పడినట్లు లెక్క, వాళ్ళ ఇమేజ్ నాశనం చేయాలన్న లెక్క. కనుక ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారిని, దర్యాప్తు చేస్తున్న అధికారిని కూడా కోరుతున్నాం. డీజీపీ గారు ఈ లైన్లో సరైన సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇది దేశద్రోహ నేరంతో సమానంగా పరిగణించాలి. వీళ్ళని దేశద్రోహులుగా వీళ్ళని వెలికి తీయాలి, వీళ్ళు చేసిన నేరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. లేకపోతే ఇది ఎలా జరుగుతుందండి? 3 కాణాలు ఇందులో పాడైపోయినాయి, గ్రామాలన్నీ నీటి మట్టం అయిపోయాయి. ఇందులో సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అంతే. ఆయన ఎన్నికల్లో గెలవటం కోసం బాబాయ్ మీద గొడ్డలు వేటేసి చంపేశారు. ఆ దర్యాప్తు అంతా తప్పులు తడకలాగా ఇతనే క్రియేట్ చేశాడు. చివరికి సిబిఐ వాళ్ళని కూడా అరెస్టు చేయాలని సిబిఐ వాళ్ళని అడుగడుగున ముఖ్యమంత్రిగా ఇతను అడ్డుకొని సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వెళ్ళి షోన్ ఇస్ ఎడాసిటీ లైక్ దట్. అటువంటి వ్యక్తి క్రిమినల్ ఇన్స్టింక్ట్ అని నేను ముందే చెప్పాను. అటు అడుగడుగున క్రిమినల్ ఇన్స్టింక్ట్ వ్యక్తం చేసి బాబాయిని కూడా అధికారాన్ని చేపట్టడం కోసం బాబాయిని కూడా ఘోరాతి ఘోరంగా హత్య చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కోడై కూస్తుంది రాష్ట్రం అంతా కూడా. అటువంటి వ్యక్తి నేను అడుగుతున్న కోడికత్తి కేసండి, ఎంత అప్రతిష్ట. ఆ ఎన్ఐఏ కూడా సిగ్గుతో తలంచుకుంది, దర్యాప్తు కూడా సరిగ్గా చేయలేదు ఎన్ఐఏ. ఆ ఎన్ఐఏ కూడా తప్పులు తడక చేసింది. ఒక దళిత యువకుడిని దాదాపు 5.5 సంవత్సరాలు జైల్లో మృగేటట్టుగా చేసిన క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కొట్టుమిట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అతని విధానం అంతా, ఆలోచన అంతే. ఈజ్ మ్యాన్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్, ఎవరి మినిట్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. అదే ఆ కోడికత్తి కేసు. తునిలో ట్రైన్ తగలబడిపోయింది, తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని మొత్తం అన్ని బోగీలు కూడా భస్మీపట్నం చేశారు. ఎవరు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరిగిందా? అంటే ఎందుకు నేను పాతయ్య కూడా చెబుతున్నానంటే, ఈ ప్రకాశం బ్యారేజ్ నాశనానికి కుట్రపడిన వీళ్ళందరూ కూడా సేమ్ టీం. ఈ తానులో గుడ్డలే, ఆ తానులో గుడ్డలే, వీళ్ళందరూ కూడా ఆ తానులో గుడ్డలే ఈ బ్యాచ్ అంతా కూడా. అందుకు వీటన్ని తీసుకొస్తున్నా. గులకరాయి కేసు ఏంటండి? మొన్న ఎలక్షన్లో మళ్ళా అతని అధికారాన్ని నిలబెట్టడం కోసం ఏ నానా గడ్డి కరుస్తాడంటాం మన వాడుకో భాషలో, అందులో భాగమే కదా గులకరాయి. సీఎంని హత్య చేయాలనుకున్నవాడు ఈ చిన్న రాయితో కొడతాడండి. ఏదో చేయాలి, దట్ ఈజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఏదో చేయండి రా, నన్ను అధికారంలో ఉంచండి. గులకరాయి కేసు. అతను ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు రికార్డులన్నీ తగలబెట్టించారు. ఎప్పుడన్నా ఉందండి?
నాకు 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాలనా విధానం గమనిస్తూ ఉన్నాను. 50 years నుంచి ఎప్పుడూ లేదు. రికార్డులు తగలబెట్టడం, పోలీసు రికార్డులు తగలబెట్టడం, సిఐడి రికార్డులు తగలబెట్టడం, ఇంటెలిజెన్స్ రికార్డులు తగలబెట్టడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డులు తగలబెట్టడం, సిఐడి, సిబిఐ, ఏసీబీ, ఏంటి వాట్ ఇస్ దిస్? రికార్డులు తగలబెట్టడం. క్రిమినల్ ఇన్స్టింక్ట్ అన్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టింక్ట్లో భాగం. చివరకు పెన్షన్లు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇంకా ముఖ్యమంత్రి అవ్వలా, 33 ముసలి అవ్వ తాతల చావుకు కారణమైనాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరైన రీతిలో పెన్షన్లు ఇచ్చినట్లయితే ఆ 33 అవ్వాతాతలు బ్రతికుండేవాళ్ళు, జీవించి ఉండేవాళ్ళు. ఆ రకంగా 33 ప్రాణాలు కూడా తీసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కొట్టు మిట్టాడుతున్న వ్యక్తి అని చెప్పి కూడా తయారు చేస్తున్నాం. ఈ రికార్డులు తగలబెట్టడం దగ్గర నుంచి అన్నిట్లో కూడా అడుగడుగునా కూడా ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్, క్రిమినల్ నాలెడ్జ్ ఏదైనా కానీ నేను పవర్లో ఉండాలా అని కోరుకునే వ్యక్తి ఈ రోజున ప్రకాశం బ్యారేజ్కే ఎసరు పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ కుట్రను వెలికి తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా జగన్మోహన్, ఆ 3 బోట్లు మొత్తం టోటల్ 5 బోట్లు 3 బోట్లు నీ పార్టీ రంగులు వేసిన వాళ్ళు కాదా? మీ పార్టీ వాళ్ళే కాదా? తలసాని రఘురామ్కి ఇతను మాజీ ఎంపీ సురేష్కి సంబంధం లేదని చెప్పే ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ పడవలకి రంగేసి లేదా? అటువంటి మీరు ఎంత క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న మీరు ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ని అటాక్ చేయడానికి, దాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నలేదంటే ఎవరన్నా నమ్ముతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి పార్టీ దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాల మీద దాడి చేయించడానికి ఏమాత్రం వెనకడుగు వేయని వ్యక్తి, నిత్యం రాజకీయ కుట్రలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అక్కడ కూర్చొని రోజుకి 22 గంటల పాటు పనిచేసి ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఆయన దాదాపు 10 రోజులు అక్కడే ఉండి ఈ రోజున ఒక ప్రశాంతత తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో. ఆ పనులందరూ కూడా, బాధితులందరూ కూడా జైజేలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే, అంటే మీరేనండి జగన్మోహన్ రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా పరిస్థితి ఏమిటి, మా ప్రాణాలకు, ఆస్తికి, ప్రాణాలకి ఎవరు దిక్కని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అందరూ సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం మీరందరని చెప్పి కూడా తెలియచేస్తూ, ఎంత సిగ్గుమాలి మీరు ఈ రకంగా ప్రయత్నం చేయటం సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. ఇది సరైన విధానం కాదు. మీ కుట్రలో భాగమే ఇది, మీ కుట్ర పనిన భాగమే ఇదని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, మీ నాటకంలో మీ రైతులు పాప అతను ఎవరో ఉన్నాడు, కులం కూడా మార్చుకున్నాడు. కులాలు మార్చుకునేది లేదు మన భారతీయ సంస్కృతిలో. నవ్వుతున్నావు తమ్ముడు, భారతీయ సంస్కృతిలో మన రాజ్యాంగంలో, డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మతం మార్చుకోవచ్చు. యూఆర్ ఎట్ లిబర్టీ. ఎప్పుడన్నా మతం మార్చుకోవచ్చు. క్రైస్తవంలో వెళ్ళొచ్చు, హిందూయిజంలోకి వెళ్ళొచ్చు, బౌద్ధిజంలోకి వెళ్ళొచ్చు, ఇస్లాంలోకి వెళ్ళొచ్చు. కానీ కులం నుంచి ఇంకో కులానికి వెళ్ళటానికి లేదు. కులం కూడా మార్పిడి చేసి ఆయన ఎవరో రెడ్డిగా మారిపోయినాడు. ఎవరో అతను పద్మనాభ రెడ్డి గారు, ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చిన ఘనత కూడా మీదే. అది కూడా మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్లో భాగం, మీ క్రిమినల్ ఆలోచనలో భాగం. అది పాపం ఏమనగా అంత వెలిగిన వ్యక్తి ఈ రోజున కులం మార్చుకొని ఏదో అంటారు చూడు, ముసుగేసుకొని కూర్చున్నాడు అతను. పాపం ఇప్పుడేం సమాధానం లేదు, అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కుల మార్పిడి ఎక్కడుందండి భారతదేశంలో? కుల మార్పిడి ఎక్కడ లేదండి. అది కూడా క్రియేట్ చేసిన దొడిదారి అని నేను ఎక్కువ మాట్లాడినది, కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. ఆయన పాపం
ఒక రకం వెలిగిన నాయకుడు అతను. నీ స్నేహం బట్టి నీ గాలి సోకి గంజాయి వనంలో చేరి అతను కూడా గంజాయి మొక్కగా మారాడు. అది నేను అంటాను. నేను ముద్రగడ పద్మనాభం, నేను కూడా పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు చూశాను. నేను అతను మంచివాడే అనొచ్చు మనం తులసి మొక్కని, కానీ గంజాయి వనంలో అడుగుపెట్టిన తర్వాత తాను కూడా గంజాయి మొక్కగా మారి ఈ రోజున ముసుగేసుకొని కూర్చున్నాడు. పాపం కులాన్ని కూడా మార్చుకొని రెడ్డి అని పిలవాలట ఆయన. ఏమిటి దరిద్రం మీది? మీ ఆటలో మీ చదరంగంలో పావు అతను. అటువంటి క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న మీరు, నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు అందరూ గమనించాలా. ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి వెసర పెట్టిన వ్యక్తి ఇంకేదైనా చేస్తారు, రేపు వీటీపీఎస్ని కొడతారు, ఇంకోటి కొడతారు, నేషనల్ ప్రాపర్టీస్ మీద కన్నేశారు వీళ్ళు. అంటే అస్తవ్యస్తం, అస్థిరత క్రియేట్ చేయాలా. చట్టబద్ధంగా ఎంపికైన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయటం కోసం కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని తెలియజేస్తూ, ఈ పడవలు ప్రకాశం బ్యారేజ్ పడవలతో ధ్వంసం చేయాలని ఒక దేశద్రోహ నేరస్తులాగా, ద్రోహుల్లాగా ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ కుట్ర వెనుకున్న ఎంత పెద్దవారైనా ఆ కుట్రలో భాగస్తులందరినీ బయటకు తీయాలి, చట్టానికి పట్టించాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని కోరుతున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ.